ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి కేరళ శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్ను మలప్పరం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడిన వారిని మలప్పరం హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. బీజింగ్లో 2 మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ట్రాక్లపై బ్రేకులు పడక ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 515 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులందరినీ హాస్పిటల్స్కు తరలించారు. అయితే వీరిలో దాదాపు 100 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందజేస్తారు. గణేష్, చెప్పండి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అజెండా ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఉదయం 10 గంటల ప్రారంభం కానున్నాయి. ఈరోజు సంబంధించి చూసుకున్నట్టయితే శాసనసభ కావచ్చు, మండలి రెండు కూడా గవర్నర్ ఏదైతే నిన్న మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించిన ధన్యవాదానికి సంబంధించిన గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాన్ని ఈ రెండు ఉభయ సభలు కూడా సభ్యులందరూ కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఉదయం 10 గంటల ప్రాంతంలో మండలి అలాగే శాసనసభ కూడా రెండు ప్రారంభం కావడం జరుగుతుంది. శాసనసభకు సంబంధించి పరిగి ఎమ్మెల్యే దీని తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా దాన్ని బలపరచడం జరుగుతుంది. అటు మండలిలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానానికి సంబంధించి ప్రతిపాదిస్తే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దానికి సంబంధించి బలపరచడం జరుగుతుంది. దీనికి రెండింటికి సంబంధించి సభ్యులందరూ కూడా గవర్నర్ ప్రసంగం పైన చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగానైతే చేయడం జరుగుతుందో దానికి సంబంధించి వారి ఎజెండాగా ఉందని కూడా కొంతమంది సభ్యులు ప్రతిపక్ష సభ్యులు ఉండడం జరిగింది. 9.5 ఏళ్ల సమయంలో కూడా ఏ విధంగానైతే గత ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి కూడా విషం జిమ్మే ప్రయత్నం చేసిందని కూడా గవర్నర్ ప్రసంగంలో ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే బీఎస్సీ సమావేశానికి సంబంధించి కూడా సభ్యుల ఎంపిక కూడా బీఎస్సీ కాన్స్టిట్యూషన్ కూడా కాకపోవడం కావచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 4 రోజుల సమయంలో చూసుకున్నట్టయితే ఏది కూడా కంప్లీట్గా కాలేదు. ఓన్లీ సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు, అలాగే స్పీకర్ ఎన్నిక కావడం, అలాగే దీనికి సంబంధించి కూడా మొదటిసారిగా సభ్యులకు సంబంధించి స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఒక విధంగా చెప్పుకున్నట్టయితే మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకంత విస్మయానికి గురైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కావచ్చు, నీతి ఆయోగ్ ప్రశంసలు కూడా అందిన నేపథ్యం కనబడుతుంది. ప్రతి దానిపైన కూడా
గత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ కూడా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆడిట్ కావచ్చు ఎంత అభివృద్ధి చేస్తామనేది కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఇక్కడ ఉన్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మాత్రం శ్వేతపత్రం అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మేము వివరించడం జరిగింది. దీనికి శ్వేతపత్రం ఎందుకు అనేది కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని కూడా చెప్తున్న జరుగుతుంది. అలాగే కొత్తగా ఏర్పడిన పార్టీకి సంబంధించి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్పుడే లుకలు మొదలు కావడం జరిగింది. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తామనేది చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న సంక్షేమానికి సంబంధించి 6 గ్యారెంటీలకు ఏ విధంగా ముందుకెళ్తాం, అసలు అప్పులు చేయకుండా ముందుకెట్లా పోతాం అనేది కూడా వారి పార్టీలోనే కొంతమంది అంటున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి చూసుకున్నట్టయితే కొన్ని కొర్రీలు పెట్టాలని కూడా చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం కావచ్చు. గత ప్రభుత్వం ఏదైతే అమలు చేయడం జరిగిందో 10,000 రూపాయలని అదే కంటిన్యూ చేయడం అనేది కూడా ఇప్పుడు అంటే ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది అంటే గత ప్రభుత్వాలను చూసుకొనే వారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ వీరు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక స్టాబిలిటీ లేదనేది కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా కొర్రీలు పెట్టాలని కూడా సీఎం చూస్తున్నారని కూడా ఒకంత మంత్రులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఇస్తాము, చేయూత ఇస్తాము, భరోసా ఇస్తాము, రైతు బంధు ఇస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి మరి ఇట్లా అన్నింటిలో కటింగ్ పెట్టడం అనేది ఒకంత బాగుండదు అనేది చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీంట్లోనే మంత్రులు కావచ్చు, అటు సీఎం కావచ్చు ఒకంత విడివిడిగా ఉన్నట్టు తెలియడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క హామీలను 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి. అలాగే సీఎం అభ్యర్థిగా ఉండి కూడా కొన్ని ఏదైతే రైతుకి సంబంధించిన రుణమాఫీని కూడా మరొకసారి తీసుకోండి, మేము వచ్చిన వెంటనే మీరు తీసుకున్న 2 లక్షల రూపాయలను కూడా మేము రైతుకు సంబంధించిన రుణమాఫీని కూడా చేసిస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కూడా చేసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వాలను ఎండగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు చూసిన ప్రభుత్వం మాత్రం ఆ సంక్షేమానికి సంబంధించే దాదాపుగా ఇప్పుడున్న బడ్జెట్ కంటే కూడా 3 రెట్ల బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పటి వరకు కూడా నిన్న గవర్నర్ ప్రసంగంలో ఏ విధంగానైతే గ్యారంటీల గోల్మాల్ బూమరాం గైందా, అధికారం కోసం కోసిన కోతలు ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయా? లెక్కపత్రం లేకుండా ఇచ్చిన పథకాల అమలు కాంగ్రెస్ సర్కార్కు గుదిబండలా మారిందా? శిరోభారంగా మారిన గ్యారంటీల అమలులో కోతలు పెడితే జనం తిరగబడతారన్న భయంతో హస్తం నేతలు వణికిపోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. రైతు బంధుపై జరిగిన కేబినెట్ భేటీలో జరిగిన రగడే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. అధికారం కోసం అలవి కాని హామీలిచ్చారు, అడ్డగోలిగా పథకాలు ప్రకటించారు, జనాలను బురిడి కొట్టించారు, ఓట్లు దండుకొని అందలమెక్కారు. గద్దెనెక్కాక కాని తెలిసి రాలేదు పాలన అంటే అంత ఈజీ కాదని, జనాలను మభ్యపెట్టేందుకు తామిచ్చిన గ్యారంటీల బర్వెంతని. ఓవైపు తాము ఫేకిన తేదీలు దాటిపోతున్నాయి. మాకు చెప్పిన పథకాలేవి, మాకు ఇవ్వాల్సిన నిధులేవని జనం నిలదీస్తున్నారు. దీంతో ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. డైలాగులైతే దబాయించి చెప్పాం కానీ డబ్బులెక్కడి నుంచి తేవాలో తెలియట్లేదని తల పట్టుకుంటోంది రేవంత్ కేబినెట్. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు బిచ్చం. మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 15,000 రూపాయలు రైతు భరోసాగా ఇస్తాం. ఇది ఎన్నికలకు ముందు రోజు దాకా రేవంత్ రెడ్డి చెప్పిన మాట. రైతులకు ఇచ్చిన హామీ తీరా గెలిచాక రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. మా ఎకరానికి 15,000 రూపాయలు ఎక్కడా అని రైతులు నిలదీయడం మొదలు పెట్టడంతో స్పందించక తప్పలేదు. ఈసారి రైతు భరోసా లేదు, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే వేస్తామని ప్రకటించారు. అంటే రైతు బంధు కోసం కేసీఆర్ సర్కార్ ఖజానాలో ఉంచిన మొత్తాన్ని రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఈ ప్రకటన చేసి కూడా వారం కావస్తుంది కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడిందే లేదు. అర్ధ ఎకరం లోపు ఉన్న వాళ్లలో కొందరికి మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు. మరి మా రైతు బంధు పైసలేవని ఇతర రైతులు గట్టిగా నిలదీస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు ఎందుకు వేయట్లేదని ప్రశ్నించింది. దీంతో రేవంత్ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ప్రజలకిచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ. మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాగా రైతు బంధుపై కేబినెట్ లో కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సర్కార్ లాగా తామెలాగూ రైతులందరికీ ఇవ్వలేమని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. అందుకే కటాఫ్ పేరుతో రైతు బంధులో కోతలు పెట్టాలని ప్లాన్ వేశారు. అయితే దీనిపై చర్చ కాస్త రగడగా మారింది. 6 గ్యారంటీల అమలుకయ్యే ఖర్చుపై మంత్రివర్గం లెక్కలు వేసింది. అన్నిటిని కలిపి ప్రస్తుత బడ్జెట్ కంటే 3 బడ్జెట్ అవసరమని లెక్క తేలడంతో కేబినెట్ కు కళ్ళు గిరున తిరిగినంత పనైంది. తాము ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఎంత అవగాహన లేని పనో తెలిసొచ్చింది. అమలు చేయమంటే జనం తిరగబడతారు. అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో పథకాల అమలులో కొర్రీలు పెట్టడమే బెస్ట్ అన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చినట్టు సమాచారం. వీలైనంత వరకు గ్యారంటీల అమలులో లబ్ధిదారులను తగ్గించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా రైతు బంధు 5 ఎకరాల్లోపు వారికే ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం. అలాగే మహాలక్ష్మి పథకంలోనూ కోత పెట్టాలని సూచించారట. మహిళలకు ఉచిత ప్రయాణంతో పడుతున్న భారాన్ని బస్సుల సంఖ్య తగ్గించడం ద్వారా తగ్గించాలని ఆదేశించారట. ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే సోనియమ్మ బర్త్డేకు రైతులకు 15,000 ఎకరానికి అంటే 2 పంటలు కలిపి రైతు బంధు ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఏదైతే పాత పద్ధతిలో ఇస్తామంటున్నారు అది ఒక బ్లాక్ మెయిలింగ్ లెక్క, లేకపోతే ఎలక్షన్ గెలిచే స్టంట్ లెక్క వాడుకున్నారు రైతు బంధుని. రైతులకు అప్పటికి ఇప్పటికీ ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అదేవిధంగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది అని నమ్ముకొని వాళ్లకు ఓట్లు వేస్తే ఇవాళ మోసం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమల్లో కోతలు పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై కేబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు సమాచారం. అందరికీ ఇస్తామని గ్యారంటీలు ప్రకటించి అన్ని ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదని మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అలా చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీంతో తలపట్టుకున్న సీఎం రేవంత్ మళ్లీ ఎట్లా అమలు చేయాలో మీరే చెప్పండని ప్రశ్నించారట. దీనికి సమాధానమిస్తూ ముందుగా లెక్కలేసుకోకుండా హామీలెలా ఇచ్చారని తుమ్మల ఎదురు ప్రశ్నించడంతో సమావేశంలో రగడ చోటు చేసుకుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో కలుగజేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. అయితే కేబినెట్ భేటీలో రైతు బంధుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే పక్కన పెట్టేశారు. 6 గ్యారంటీల చర్చను పక్కన పెట్టి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపి అర్ధాంతరంగా మంత్రివర్గ సమావేశం ముగింపజేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 రూపాయలు రైతు బంధు 2 సీజన్లకు కలిపి పడేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి 15,000 ఇస్తా అని అన్నారు. కానీ ఈ రోజు వరకు 15,000 రూపాయలు పడలేదు. క్రాప్ వైజ్గా ఒక క్రాప్కి వచ్చేసి 7,500 రూపాయలు పడాలి. కానీ ఇప్పటి వరకు 7,500 పడలేదు. దయచేసి ఈ ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా ఎకరానికి 7,500 కనుక సకలంలో అందించినట్లయితే రైతులు కాస్త దుక్కి దున్నడానికి కానీ వడ్ల బస్తాలు కానీ కొనడానికి అక్కరకు వస్తుంది. కాబట్టి రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నా, ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రూపాయలు ఇచ్చినట్లయితే తన మాటకు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. మొత్తంగా అధికారం కోసం లెక్కాపత్రం లేకుండా ఇచ్చిన గ్యారంటీల అమలు కాంగ్రెస్ మెడకు గుదిబండలా మారింది. అమలు ప్రారంభించక ముందే చెమటలు పడుతున్న పరిస్థితి. కాగా ఇప్పటికే యాసంగి సాగు కోసం రైతు బంధు అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ను నమ్మి ఓటేస్తే దగా చేసే కుట్రలు చేస్తుందని మండిపడుతున్నారు. వెంటనే రైతు బంధు డబ్బులు అకౌంట్లో వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పాలనలో రైతు బంధు టంచన్ గా పడేది. డేట్ ప్రకటించారంటే చెప్పినట్టుగానే మొదట 1 ఎకరం, ఆ తర్వాత 2, అనంతరం 3 ఎకరాలు ఇలా రైతులందరి ఖాతాల్లో రైతు పెట్టుబడి జమ అయ్యేది. టింగు టింగుమంటూ రైతు బంధు మెసేజ్లు వస్తుంటే రైతుల మోములో ఆనందం వెల్లువిరిసేది. సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్న మరుక్షణం రైతు అడుగులు పొలాల వైపు కదిలేవి. 1 కాదు 2 కాదు 11 సార్లు 70,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బును రైతు బంధుగా ఇచ్చారు కేసీఆర్.
ఈసారి రైతు బంధుకు కూడా సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ వల్ల రైతు బంధు పంపిణీకి బ్రేక్ పడింది. అయితే ఖజానాలో రైతు బంధు నిధులున్నా వాటిని రైతులకు ఇచ్చేందుకు మనసు రావట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్కు. మొదట అసలు ఖజానాలో డబ్బుల్లేవని అబద్ధాలు చెప్పారు. ఆ తరువాత రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చిన ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చే నిధులే ఉన్నాయని ఒప్పుకున్నారు. వాటినే వేస్తామని చెప్పారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాలేదని చెప్పారు. తీరా వేస్తామన్న రైతు బంధును అమలు చేయాల్సిన తరుణంలో మళ్లీ సాకులు వెతుకుతున్నారు. దీంతో కాంగ్రెస్ నైజం మరోసారి బయటపడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరాలంటే ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే. అయితే దానికి కనీసం 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో నిర్ణీత సమయంలోగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలోగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం నిర్వహించింది. కానీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే బీసీ కమిషన్ నివేదిక తప్పనిసరి. అలాగే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చూసినా ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచి సంబంధిత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతామని ఆ పార్టీ స్పష్టమైన హామీనిచ్చింది. అది జరగాలంటే బీసీ కులగణన అయినా చేయాలి, లేదా ఓటర్ల ఆధారంగా కులగణన చేస్తే తప్ప సర్పంచ్ ఎన్నికలు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలని 2019 జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి 1తో ప్రస్తుత సర్పంచ్లతో పాటు పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)A ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్ని 5 ఏళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి 3 నెలల్లోపు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని చెప్పింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు ఖరారు చేశారు. అప్పుడు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే చాలా రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు TTT ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ నియమించాలి. సదర్ కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించొద్దు. ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర బీసీ కమిషన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో పర్యటించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ఆధారంగా బీసీల సంఖ్యను గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. కమిషన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోగా ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలంటే ఇంటింటా తిరిగి కులగణన చేయాలి. ఇలా చేయాలంటే కనీసం 2-3 నెలలైనా పడుతుంది. లేదా ఓటర్ జాబితా ఆధారంగా కులగణన చేయాల్సి ఉంటుంది. కులగణన కన్నా ఓటర్ జాబితా ఆధారంగా చేయడానికి కొంత సమయం తక్కువ పడుతుంది. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకదానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత సదరు గణాంకాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది.
వాటి ప్రాతిపదికగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందా? నెలన్నర ముందే ఎన్నికలు వచ్చేలా కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు సాధించి ఊపు మీదున్న బీజేపీ ఇదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇండియా కూటమి తేరుకునే లోపు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్లు వేస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ట్రాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16 వరకు ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఏప్రిల్ నెలలోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా 2024 జూన్ వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈ అంచనాలతోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై తన కేబినెట్ సహచరులకు హింటి ఇచ్చి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్సభ ఎన్నికల్ని కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్, మే వరకు ఆగితే ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడడం లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల పట్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే కేరళలో సిపిఎంతో, ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ కు పొసగడం లేదు. కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ మధ్య అంటిముంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి మళ్లీ ఐక్యతారాగం వినిపించకముందే ఆయా పార్టీలను ఎన్నికల రంగంలోకి దించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ సీఎం జగన్ హింట్ ఇచ్చారు. గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందుగానే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ఏపీ సీఎం జగన్ హింట్ ఇవ్వడంతో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు జగన్ వ్యాఖ్యానించారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తి చేయాలని మంత్రుల్ని ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీతో జగన్ కు ఉన్న సత్సంబంధాల రీత్యా సార్వత్రిక ఎన్నికల ముందస్తుపై ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఉండే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై వివాదం మళ్లీ రాజుకుంది. ఫ్రాన్స్ న్యాయమూర్తుల విచారణకు మోదీ సర్కార్ సహకరించడం లేదని వెల్లడించింది. సమాచారం ఇవ్వకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని పరిశోధనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ తన కథనంలో ప్రచురించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతోంది. ఫ్రాన్స్ కు చెందిన దసాల్డ్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలున్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అయితే దీనిపై ఫ్రాన్స్ న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు సహకరించేందుకు మోదీ సర్కారు తిరస్కరిస్తున్నదని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ సంచలన కథనం ప్రచురించింది. భారత్ కు ఫ్రాన్స్ మాజీ రాయబారి అయిన ఎమ్మాన్యుయల్ లెనైన్ రాసిన దౌత్యపరమైన నోట్ను ఈ సందర్భంగా ప్రస్తావించింది. క్రిమినల్ కేసుల్లో భారత్ సహకారంలో ఎదురవుతున్న సవాళ్లను ఆయన అందులో ప్రస్తావించారు. భారత్ నుంచి అసంపూర్తి స్పందనలు, వివరాలు అందించడంలో జాప్యంపై ఫ్రెంచ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని మీడియా పార్ట్ తన తాజా కథనంలో వెలువరించింది. రాఫెల్ డీల్లో చోటు చేసుకున్న అవినీతి, పక్షపాతం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తునకు సహకరించాలని ఫ్రాన్స్ జడ్జీలు కోరారు.
అయితే 2022 నవంబర్లో అంతర్జాతీయ సహకారం కోసం అభ్యర్థించారని, దీనికి మోదీ సర్కారు తిరస్కరించిందని మీడియా పార్ట్ వెల్లడించింది. దసాల్ట్ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఇతర కీలక కార్యాలయాల్లో సోదాలు చేపట్టాలని, ఒప్పందానికి సంబంధించిన జ్యుడిషియల్ పత్రాలు అందించాలని జడ్జీలు కోరారని, అయితే ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైందని తెలిపింది. ప్రధాని మోదీ పారిస్ లో రాఫెల్ డీల్ ను ప్రకటించే 12 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ వెంచర్ ను ప్రారంభించారని మీడియా పార్ట్ వెల్లడించింది. ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్ ప్రయోజనాల్ని పనంగా పెట్టి మోదీ సర్కారు అంబానీకి వేలాది కోట్ల ఒప్పందాన్ని కట్టబెట్టిందనే ఆరోపణలున్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ చాపర్ స్కామ్ లో ఈడీ అరెస్టు చేసిన వ్యాపారవేత్త సుషేన్ గుప్తా రాఫెల్ డీల్ లో కూడా ఏజెంట్ గా ఉన్నారని, ఆయనకు పెద్ద ఎత్తున కమిషన్ అందిందని మీడియా పార్ట్ గతంలో ఓ కథనంలో ప్రచురించింది. జగిత్యాల కేంద్రంగా సాగుతున్న భారీ దందా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ పన్ను ఎగవేసేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కారు. పాత ఫామ్ల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో జీఎస్టీకి ఎగనామం పెట్టారు. ఈ మొత్తం విలువ సుమారు 200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ తోటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రైమా ఫేస్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లకు కొంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున కమిషన్ ఆఫీస్లో అపేర్ చేయమని చెప్తున్నాను. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఫ్రాడ్ విషయంలో హైయర్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యం లోపల ఇద్దరు డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యం లోపల హైదరాబాద్ నుంచి పేర్లు అవసరం చెప్పాలి. ఇద్దరు వాళ్ళ అవసరంగా కమిషనర్ గారి ఆదేశాలుగా అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాలపై ఒక అధికారుల బృందం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. దాంతోపాటు లోకల్లో కూడా జాయింట్ కమిషనర్ గారు, ఇక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యం లోపల ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చేసి మామూలుగా మొత్తం రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతమందికి పాస్ అయింది ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రేపు పొద్దున హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ అపేర్ కమ్మని చెప్పి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పర్సన్స్తో అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్ కమ్మని చెప్తారు. జగిత్యాల కేంద్రంగా భారీ దందా అయితే కొనసాగుతుంది. జీఎస్టీ పన్ను ఎగవేసేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్ చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచే ఈ దందా జరిగినట్టు మనకు అర్థమవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన సొమ్ము మొత్తం కూడా వారి రుసులను గమనించి ఇదంతా కూడా ఒక ఆడిటర్ దగ్గర గతంలో పనిచేసిన చందా సాయి అనే ఒక వ్యక్తి ఇదంతా కూడా ఈ కుంభకోణం పాల్పడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి అధికారులు అయితే నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట 100 కోట్లుగా భావించారు. అది ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా దాటింది. అంటే ఎంత విశేషమో మనం అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లాతో పాటు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా నిజామాబాద్ తో ప్రాంతంలో కూడా ఇదంతా కూడా వ్యాపారులతో కుమ్మక్కి ఇదంతా జరిగినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి నష్టము ఈ ఎవరైతే అనుమానితులు చందా సాయితో పాటు మరికొద్ది మంది వ్యాపారులు, విభిన్న వర్గాలు, ట్రేడర్స్ తో పాటు కాంట్రాక్టర్లు ప్రస్తుతం అయితే ఈ జిఎస్టీ అధికారులు అయితే వాళ్ళ అదుపులో ఉన్నారు. మొత్తంగా 100 కోట్లుగా భావించారు. దీనికి సంబంధించిన స్కామ్ సంబంధించి మొత్తం ఇప్పుడు 300 కోట్లు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మొత్తంగా నకిలీ ఫర్మ్స్ అలాగే వే బిల్స్ సృష్టించి దాని ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదాయానికి గడ్డి కొట్టే విధంగా ఇదంతా కూడా చేశారు. ఎందుకంటే గతంలో
ఒక ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఆయన దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ ను అతనికి ఇవ్వకుండానే ఆయన దగ్గర ఉంచుకొని దాని ద్వారా వీరికి ఆ బిల్స్ అని కూడా పాస్ చేశాడు. కానీ ఆ అమౌంట్ మాత్రము GST ప్రభుత్వానికి చెల్లించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వానికి భారీగా గండిపడింది. మొత్తానికి అయితే ప్రస్తుతము ఎంక్వైరీ కొనసాగుతుంది. వ్యాపారులు, రిటైలర్లు, అలాగే కాంట్రాక్టర్లు ఈ విభిన్న వర్గాలకు సంబంధించి కూడా ఇవన్నీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతము ఇంకా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. రేపు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారనేది మాత్రం మనకు ఒక క్లియర్ గా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. నిన్న GST అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారంతా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సంబంధించిన దశలు కూడా తీసుకుని వెళ్ళారు. మొత్తంగా అసలు ఏం జరుగుతోంది, ఇంత భారీ కుంభకోణానికి జగిత్యాల ఎందుకు వేదికైంది, అసలు ఏం జరిగింది, గతంలో ఆడిటర్ దగ్గర పనిచేసిన సహాయకుడు ఏం చేశాడు, అతని వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే ఈ వ్యక్తి ఇటీవలనే అంటే ఇన్ని 300 కోట్ల స్కామ్ కు సంబంధించి ఆయన గురించి కూడా అధికారులు ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల ఈ అధికారుల అదుపులో ఉన్నాడు. అయితే ఇంత పెద్ద స్కామ్ జరిగిన క్రమంలో GST అధికారులే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ సహాయంతో ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో 300 కోట్లకు సంబంధించిన ఇందులో భాగంగా జగిత్యాల ప్రాంతంలోనే సుమారు 1 కోటి పైగా విలువ చేసే ఒక భూమిని ఇల్లు కొనుక్కున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. మొత్తానికి అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి అనేది తేలాల్సి ఉంది. ఈ GST తనిఖీలతో ఒక్కసారిగా జగిత్యాలలోని వ్యాపారులు ఒక కలకలమైతే రేగింది. ఎందుకంటే నకిలీ బిల్లు సృష్టించారనే విషయము అధికారులకు, వ్యాపారులకు తెలియనప్పటికీ కూడా తాము విధిగా చెల్లిస్తున్నప్పటికీ ఇదంతా కూడా చేసిన వ్యక్తి, ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి అనేటువంటిది ఇటీవల గుర్తించారు వీళ్ళంతా కూడా వ్యాపారులు. మొత్తానికైతే ఇవాళ లేదా రేపు పూర్తి స్థాయిలో అధికారులు విచారించిన తర్వాత ఈ చందా సాయి అనే వ్యక్తి, ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇంకా ఎంత మేర మోసన పాల్పడ్డాడు, జగిత్యాల దాటినప్పటికీ నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఇలా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా నోటు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందనేది మనకు తెలియాల్సింది. మొత్తం అయితే ఈ GST నకిలీ బిల్లు వ్యవహారం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ జగిత్యాల జిల్లా వ్యాపారుల్లో మాత్రమైతే ఒక కలకలం అయితే రేపుతోంది. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. భారత జట్టుకు అత్యధిక ICC ట్రోఫీలు అందించిన కెప్టెన్గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనికి BCCI అరుదైన గౌరవం ఇచ్చింది. ధోని జెర్సీ నెంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరు 7వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ తెందుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనికి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తర్వాత జెర్సీ నెంబర్ 10 రిటైర్ అవుతున్నట్లుగా గతంలోనే BCCI ప్రకటించింది. ఇక ఇప్పుడు జెర్సీ 7కు ఈ గౌరవం దక్కింది. ధోని ఈ పేరుకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే T20 వరల్డ్ కప్ గెలిచిన ధోని ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ సాధించాడు. ఇలా వరుసగా ఈ 3 ICC ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్గా ధోని రికార్డులకెక్కాడు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం IPLకే పరిమితమయ్యారు. ధోని గౌరవార్థం BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్గా రికార్డు, ఇక IPLలోనూ తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్ల రూపాయల ఆస్తులు, అంతకుమించి కోట్లాది మంది అభిమానులు, ఇన్ని సంపాదించుకున్న సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు MS ధోని. తన ఊరికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్తో గడిపే క్షణాలలోనూ అది పూర్తిగా తెలుస్తోంది.
ప్రస్తుత భారత ఆటగాళ్లకు మొత్తం 60 జెర్సీ నెంబర్లను కేటాయించినట్లు బీసీసీఐ గతంలో వెల్లడించింది. అయితే ఎవరైనా ఓ ఆటగాడు ఏడాది పాటు జట్టుకు దూరమైనప్పటికీ ఆ జెర్సీని కొత్త ప్లేయర్లకు కేటాయించారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంచుకోవడానికి ఇంకా 30 జెర్సీ నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని బీసీసీఐ అధికారులు తెలిపారు. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.